మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి 2 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంలను కౌంట్ చేయనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ అబ్జర్వర్ పర్యవేక్షణ చేయనున్నారు. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఎవరి అంచనాలు ఎలా ఉన్నా పార్టీలు మాత్రం గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్రలోని కౌంటింగ్ సెంటర్ల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో కింగ్ ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. మరాఠా గడ్డపై ఏ పార్టీ జెండా ఎగరనుందో, ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో ఈసారి 66% పోలింగ్ నమోదైంది. 30 ఏళ్ల తర్వాత మహారాష్ట్రలో అత్యధిక పోలింగ్ నమోదైంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లు సాధించే కూటమి అధికారం చేపట్టనుంది. ఇక మహాయుతి కూటమిలో భాగంగా బీజేపీ 149, ఏక్నాథ్ షిండే శివసేన 81, అజిత్ పవార్ ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేశాయి. అలాగే మహావికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్ 101, శివసేన యూబీటీ 95, ఎన్సీపీ ఎస్పీ 86 స్థానాల్లో బరిలోకి దిగాయి. బీఎస్పీ 237 చోట్ల, మజ్లిస్ 17 స్థానాల్లో పోటీ చేశాయి. 156 మంది రెబెల్స్ బరిలో నిలిచారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కులగణన, రిజర్వేషన్లు, రైతుల పంటలకు మద్దతు ధరలు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు ప్రధాన అంశాలుగా నిలిచాయి. ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు అంతా రెడీ అయింది. కాసేపట్లో లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం మిషన్లలోని ఓట్లను కౌంటింగ్ చేయనున్నారు. జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13న ఫస్ట్ ఫేజ్లో 43 స్థానాలకు, ఈ నెల 20న సెకండ్ ఫేజ్లో 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. జార్ఖండ్లో 67.74% పోలింగ్ నమోదైంది. జార్ఖండ్లో ఇండియా కూటమి, ఎన్డీఏ మధ్య పోటీ నెలకొంది. నువ్వా నేనా అన్నట్టుగా అధికార జేఎంఎం కాంగ్రెస్ నాయకత్వంలోని అలయన్స్ కు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి పోరు జరిగింది. దాంతో కౌంటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇండియా కూటమిలో భాగంగా జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సిపిఎం ఎంఎల్ 2 స్థానాల్లో పోటీ చేశాయి. ఎన్డీఏ అలయన్స్ లో బీజేపీ 68, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ 10, జేడీయూ 2, లోక్ జనశక్తి 1 స్థానంలో పోటీ చేశాయి. మ్యాజిక్ ఫిగర్ 41 సీట్లలో విజయం సాధించిన అలయన్స్ అధికారం చేపట్టనుంది. ఈసారి జార్ఖండ్లో బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లు, రిజర్వేషన్లు, అధికార పార్టీ జేఎంఎం కరప్షన్, రైతుల పంటలకు మద్దతు ధరలు, ఉద్యోగాలు, వెల్ఫేర్ స్కీమ్స్ ప్రధాన అంశాలుగా నిలిచాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, కౌంటింగ్ ఏ టైంకి స్టార్ట్ కానుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి చంద్రిక. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే 8:30 నుంచి ఈవీఎంలలో ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా 8:30కు స్టార్ట్ అవుతుంది. ఎర్లీ ట్రెండ్స్ అనేది 9:30 కల్లా ఎర్లీ ట్రెండ్స్ అనేది వచ్చేస్తాయి. మధ్యాహ్నం 1 గంట కల్లా పూర్తి స్థాయిలో ఫలితాలపైన ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఏ పార్టీకి ఆ పార్టీ 2 రాష్ట్రాలకు సంబంధించి కీలకమైనటువంటి 2 రాష్ట్రాలు మహారాష్ట్రకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేశాయి. పెద్ద రాష్ట్రము, 288 సీట్లు ఉన్నటువంటి రాష్ట్రము, దేశ ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి మహారాష్ట్రకు సంబంధించి చాలా ఇటు ఇండియా కూటమి అలాగే ఎన్డీఏ కూటమి 2 కూటములు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాయి. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తామనేటువంటి ధీమానైతే ప్రస్తుతానికి వ్యక్తం చేస్తున్నాయి. ఇక జార్ఖండ్ కూడా కీలకమే. అక్కడ కూడా గతంలో ఇండియా కూటమి నేతృత్వంలో ప్రభుత్వం అనేది కూడా ఉంది. ఈసారి దాన్ని రిటైన్ చేసుకుంటారా లేకపోతే బీజేపీ కైవసం చేసుకుంటుందా అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. 2 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కావచ్చు, వాటిలలో మాత్రం బీజేపీ కొంత అప్పర్ హ్యాండ్ అయితే కనబడుతూ ఉంది. 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్ అంచనాలు అయితే వచ్చాయి. అయితే గతంలో హర్యానాకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది అనేటువంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ అన్ని సర్వేలు కూడా సుమారు 60కి పైగా స్థానాలు గెలిచేటువంటి
అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేశాయి. బట్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలుగా అయితే మాత్రం మారలేదు. ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనేది చర్చ అయితే ఉంది. ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీతో పాటు సుమారు 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా వయనాడ్ పైన అందరి దృష్టి అంతా కూడా ఉంది. వయనాడ్ అలాగే మహారాష్ట్రలోని నాందేడ్ నియోజకవర్గానికి పార్లమెంటు స్థానానికి బైపోల్ అనేది కూడా జరిగింది. ఈ 2 స్థానాలకు బైపోల్స్ మొత్తంగా 50కి పైగా 50 బైపోల్స్ జరిగాయి. వీటన్నింటికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల మూడు ఏ విధంగా ఉండబోతుంది. ఇప్పుడు యూపీలో 9 స్థానాలకు అసెంబ్లీ పోల్స్ అనేది కూడా బైపోల్స్ అనేది కూడా జరిగింది. పంజాబ్లో 4 స్థానాలకి బైపోల్స్ జరిగాయి. రాజస్థాన్లో కొన్ని స్థానాలకు బైపోల్స్ జరిగాయి. ఇట్లా వివిధ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ఇటీవలే ప్రభుత్వాలు ఏర్పడినటువంటి రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే త్వరలో ఎలక్షన్స్ జరగబోయేటువంటి రాష్ట్రాలు కావచ్చు ఉన్నాయి. వీటిపైనే అందరి దృష్టి అంతా కూడా ఉంది. ప్రజల మూడు ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఒక చర్చ అయితే ఉంది. కీలకంగా యూపీకి సంబంధించి 9 స్థానాలు ఉన్నాయి. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ఎస్పీ బాగా పర్ఫామ్ చేసింది అనేది ప్రధానంగా ఇనీషియల్గా వస్తున్నటువంటి రిపోర్ట్స్. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఇంపాక్ట్ అనేది కూడా ఉంటుంది కాబట్టి వాటిపైన కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక పంజాబ్కు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉంది. అక్కడ 4-5 స్థానాలకు బైపోల్స్ అనేది జరిగాయి. అక్కడ ప్రజల మూడు ఏ విధంగా ఉందనేది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అందరి కళ్ళు కూడా వయనాడ్ బైపోల్ పైన ఉంది. వయనాడ్కి సంబంధించి రాహుల్ గాంధీ 2 సార్లు 2019, 2024 2 సార్లు కూడా రికార్డు స్థాయి మెజార్టీతో అక్కడ గెలుపొందారు. తర్వాత రాయ్బరేలీలో ఆయన గెలిచిన తర్వాత రాయ్బరేలీ సీట్ని ఆయన ఉంచుకొని వయనాడ్కు రాజీనామా చేసిన తర్వాత బైపోల్ అనేది కూడా వచ్చింది. అక్కడ ప్రియాంక గాంధీ పొలిటికల్గా ఫస్ట్ డెబ్యూ వయనాడ్ నుంచే చేస్తూ ఉంది. సుమారు 16 మంది అభ్యర్థులు అక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. మేజర్గా లెఫ్ట్ పార్టీలు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగానే ఉంది. వాటికి సంబంధించి కూడా ఈసారి మెజార్టీ ఏ విధంగా ఉండబోతుంది, ప్రియాంక గాంధీ వాద్రా ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు అనే దానిపైనే చర్చ నడుస్తూ ఉంది. వయనాడు మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గము. అక్కడ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. లాస్ట్ 2 సార్లు కూడా రికార్డు స్థాయిలో మెజార్టీ తోటి రాహుల్ గాంధీ అక్కడి నుంచి గెలుపొందారు. ఈసారి కూడా ప్రియాంక గాంధీ వాద్రా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మెజార్టీ పైనే ప్రస్తుతానికైతే చర్చ నడుస్తూ ఉంది. దీంతో పాటు ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చాలా ఉత్కంఠ అయితే రేపుతున్నాయి. 2 రాష్ట్రాలకు సంబంధించి కీలకంగా ఎన్డీఏ కావచ్చు, ఇండియా కావచ్చు 2 కూటములు కూడా ప్రచారాన్ని హోరెత్తించాయని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 2 కూటములకు సంబంధించినటువంటి అగ్రనేతలు మొత్తంగా ప్రచారాన్ని నిర్వహించారు. జార్ఖండ్లో 2 ఫేజుల్లో ఎలక్షన్స్ నిర్వహించారు. కేవలం 81 స్థానాలు ఉన్నప్పటికీ 2 ఫేజుల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, లేకపోతే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని 2 ఫేజుల్లో నిర్వహించారు. ముఖ్యంగా జేఎంఎంకి సంబంధించి ఏ విధంగా పర్ఫామ్ చేయబోతుంది అనే దానిపైనే అందరి అటెన్షన్ అయితే ఉంది. ఎందుకంటే ఇటీవలే ఆ పార్టీకి సంబంధించి సీఎంగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ ఈడీ కేసులో అరెస్ట్ అయి రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత చెంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత హేమంత్ సోరెన్ రిలీజ్ అయిన తర్వాత చెంపై సోరెన్ రాజీనామా చేసి తిరిగి హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. చెంపై సోరెన్ బీజేపీలో చేరారు. ఇవన్నీ పరిణామాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలయన్స్లో ఉంది, జేఎంఎంతో కలిసి అక్కడ పోటీ చేశారు. ఈ ఇంపాక్ట్ ఈడీకి సంబంధించి అరెస్ట్ తర్వాత జేఎంఎం పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే హేమంత్ సోరెన్ చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు జేఎంఎం పార్టీలో, అలాంటి వ్యక్తి బీజేపీలో చేరారు, దాని ఇంపాక్ట్ జేఎంఎం పైన ఏ విధంగా ఉండబోతుంది అనే దాని చర్చ కూడా జార్ఖండ్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి ప్రభావితం చేసేటువంటి అంశము. ఇక జేఎంఎం సంబంధించి హేమంత్ సోరెన్కి సంబంధించినటువంటి అవినీతి పైన పూర్తిగా ఎన్డీఏ పార్టీలన్నీ కూడా ప్రచారం చేశాయి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని చట్టాలకు సంబంధించినటువంటి మార్పులు కావచ్చు, అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తాం, అది కూడా గిరిజనులను మినహాయింపు చేస్తామనేటువంటి హామీలు అక్కడ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రభావితం చేసేటువంటి అంశాలుగా ఉన్నాయి. ఇక మహారాష్ట్రకు సంబంధించి చాలా కీ ఫైట్ ఇది. ఎందుకంటే 2 కీలకమైనటువంటి ప్రాంతీయ పార్టీలు శివసేన అలాగే
ఎన్సీపీ ఈ రెండు పార్టీలు చీలికలైన తర్వాత జరుగుతున్నటువంటి ఫస్ట్ అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఎవరి వైపు ఉండబోతున్నారు ప్రజలు అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రకు సంబంధించి లోక్సభ ఎన్నికల్లో ఒక క్లియర్ మెసేజ్ అయితే ఇచ్చినప్పటికీ దాని ఇంపాక్ట్ ఈ ఎన్నికల పైన ఉంటుందా, అసెంబ్లీ ఎన్నికల్లో అవి ప్రభావితం చూపేటువంటి అంశాలుగా ఉంటాయా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. చంద్రిక.